హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టమాటో రైస్ ని ఆ స్టైల్ అయితే ప్రిపేర్ చేశాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఒక గిన్నెలో నేను ఇక్కడ ఒక పావు కప్పు నూనె అయితే వేసుకున్నాను. అండ్ దాంట్లోనే అన్ని బిర్యానీ దినుసులన్నీ కలిపి వేసేసుకున్నాను. అంటే ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు అండ్ బిర్యానీ పువ్వు ఇవన్నీ కలిపి కొంచెమే వేసుకున్నాను. మూడు మాత్రమే, ఎక్కువ వేయలేదు. అండ్ దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. అండ్ అవి బాగా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఆనియన్స్ కొంచెం వేగటానికి. అండ్ ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత నేను ఇక్కడ టమాటోలు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను 2 టమాటోలు మాత్రమే తీసుకున్నాను. ఒక టమాటోని ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి ఇంకొక టమాటోని తర్వాత ప్యూరీ చేసుకొని వేసుకుంటాను. అండ్ దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ ఒక 5 మినిట్స్ బాగా వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అండ్ ఇది కూడా కొంచెం కారం అంత పచ్చివాసన మొత్తం పోయేంత తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే వేసుకున్నాను. ఇది మీరు వేసుకుంటే లేకపోతే లేదు, కొంచెం మంచిగా వస్తుంది అని పెరుగు అయితే వేసుకున్నాను. అండ్ కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను. అండ్ తర్వాత దీంట్లో నా స్టైల్లో అయితే నేను ఇక్కడ కొబ్బరి కూడా వేసుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ టు 3 టేబుల్ స్పూన్స్ అయితే కొబ్బరి వేసుకుంటాను. ఎందుకంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వస్తుందని. కొబ్బరి కూడా పూర్తిగా ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం ఫైనల్ గా ఉప్పు చెక్ చేసుకొని మనం ఫైనల్ గా రైస్ అయితే వేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని అయితే వేసేసుకొని మొత్తం అయితే గ్రేవీని రైస్ ని పూర్తిగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఫైనల్ గా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది.